రైట్. మరొక బ్రేకింగ్ కూడా చూస్తున్నాం. 14 రోజుల పాటు హీరో అల్లు అర్జున్ కి రిమాండ్ విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది నాంపల్లి కోర్ట్. ప్రస్తుతం ఆ డీటెయిల్ కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. నాంపల్లి కోర్టులో ప్రస్తుతం అల్లు అర్జున్ చూస్తున్నాం మనం. కాసేపట్లో అల్లు అర్జున్ ని చెంచల్గూడ జైలుకి తరలించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. 14 రోజుల పాటు అల్లు అర్జున్ కి రిమాండ్ విధిస్తూ నాంపల్లి కోర్ట్ సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం నాంపల్లి కోర్టు ప్రాంగణంలోనే ఉన్నారు అల్లు అర్జున్. బయట మనకి భారీ పోలీస్ బందోబస్తు కూడా కనబడుతోంది. ఇక్కడ నుంచి డైరెక్ట్ గా అల్లు అర్జున్ ని తీసుకుని చెంచల్గూడ జైలుకి తీసుకువెళ్లబోతున్నట్టుగా కూడా సమాచారం అందుతోంది. 14 రోజుల రిమాండ్ విధించారు. త్రివిక్రమ్ ప్రస్తుతం అక్కడికి చేరుకున్న దృశ్యాలు కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. సినీ ప్రముఖులు ప్రస్తుతం చాలా మంది నాంపల్లి కోర్టు ప్రాంగణంలోనే ఉన్నారు. దిల్ రాజుతో పాటుగా పలువురు నాంపల్లి కోర్టుకు చేరుకున్నారు. త్రివిక్రమ్ చేరుకోవడం కూడా మనకు కనిపిస్తోంది. ఉదయం నుంచి కూడా ఒక్కసారి కనుక చూసుకుంటే సంచలన పరిణామంగా చెప్పుకోవచ్చు. సడన్ గా పోలీసులు అల్లు అర్జున్ నివాసం దగ్గరకు వెళ్లారు. ఆయన్ని తీసుకుని డైరెక్ట్ గా చెంచల్గూడ పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. ఆ తర్వాత పరిణామాలన్నీ చకచకా జరిగిపోయాయి. ప్రస్తుతం ఆ తర్వాత వెంటనే వైద్య పరీక్షల కోసం గాంధీ హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఆ తర్వాత నాంపల్లి కోర్టులో ఆయన్ని ప్రవేశపెట్టిన పరిస్థితి. మరోవైపు క్వాష్ పిటిషన్ కూడా దాఖలు చేశారు అల్లు అర్జున్ హైకోర్టులో. ప్రస్తుతం అక్కడ ఆ విచారణ జరుగుతుండగానే నాంపల్లి కోర్టు తీసుకున్న నిర్ణయం కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. 14 రోజుల రిమాండ్ విధిస్తూ నాంపల్లి కోర్టు నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం అల్లు అర్జున్ ఇక్కడ నుంచి చెంచల్గూడ జైలుకి తరలించే అవకాశం ఉన్నట్టుగా కూడా కనిపిస్తోంది. 2 విండోస్ ప్రస్తుతం మనం సాక్షి స్క్రీన్ పైన చూస్తున్నాం. లెఫ్ట్ సైడ్ విండోలో నాంపల్లి కోర్టు బయట ఉన్న పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. పెద్ద ఎత్తున పోలీస్ ఫోర్స్ కనిపిస్తోంది. ఒక రోప్ పార్టీని కూడా ఏర్పాటు చేశారు. నాంపల్లి కోర్టు లోపల అల్లు అర్జున్ ఉన్న విజువల్ కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. కాసేపట్లోనే అల్లు అర్జున్ ని చెంచల్గూడ జైలుకి తరలించే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. సుస్మిత ప్రస్తుతం నాంపల్లి కోర్టు దగ్గరే ఉన్నారు. సుస్మిత, చూస్తున్నాం అల్లు అర్జున్ కి 14 రోజుల రిమాండ్ విధించినట్టుగా సమాచారం అందుతోంది. ఇక్కడ నుంచి డైరెక్ట్ గా ఆయన్ని చెంచల్గూడ జైలుకు తీసుకెళ్లే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. అప్డేట్స్ ఏంటి? మీ దగ్గర ఎలాంటి వివరాలు ఉన్నాయి సుస్మిత? బిందు ఇప్పటికే అల్లు అర్జున్ నాంపల్లిలోని 9వ అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ముందు అయితే హాజరుపరిచారు. ఇప్పటి వరకు కూడా చూసుకుంటే మీరు చెప్పిన ప్రకారం 14 రోజుల రిమాండ్ విధించినట్టుగా కూడా తెలిసింది. ప్రకారం కూడా చూసుకుంటే ఇప్పటికే చెంచల్గూడ జైలు వద్ద కూడా పోలీసులు అదే విధంగా భద్రతను అయితే ఏర్పాటు చేశారు. సో మరి కాసేపట్లో ఇక్కడి నుంచి సినీ నటుడు అల్లు అర్జున్ ని చెంచల్గూడ జైలుకి అయితే తరలించే అవకాశం ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు. సో మొత్తంగా భద్రతా ఏర్పాట్లు కూడా ఇక్కడ చూస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ పూర్తిగా నాంపల్లి కోర్టు చుట్టూ పరిసర ప్రాంతాల్లో ఎక్కడికక్కడ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. చాలా వరకు ఫ్యాన్స్ కూడా ఇక్కడికి వచ్చి చేరుతున్న పరిస్థితులు. సో మొత్తంగా ఈ 14 రోజు రిమాండ్ ప్రకారం కూడా చూసుకుంటే హైకోర్టులో ఏదైతే క్వాష్ పిటిషన్ దానికి సంబంధించి మరి దాని గురించి ఇవాళ వాదన అరెస్టు చేయొద్దని కూడా అక్కడ వాదన అయితే వినిపిస్తూ ఉన్నారు. మరి దాని గురించి ఏమన్నా మరి వెనక్కి తగ్గే అవకాశాలు ఉన్నాయా? మరి దాని ప్రకారం క్వాష్ పిటిషన్ గురించి ఏమన్నా ఇప్పుడు నాంపల్లి కోర్టులో మెన్షన్ చేయడం జరిగిందా? అప్డేట్స్ ఏమన్నా మీకు తెలుస్తున్నాయి? మరి కాసేపట్లో తెలిసే అవకాశం ఏమైనా ఉందా? అంటే ఎందుకు కన్సిడర్ చేయలేదు? ఒకవైపు క్వాష్ అక్కడ జరుగుతోంది, ఆర్గ్యుమెంట్ అనేది ఏమన్నా జరుగుతుండగానే ప్రస్తుతం ఈ డెసిషన్ కూడా మనం చూస్తున్నాం. బిందు మనం చూస్తున్నాం ఇప్పటివరకు అయితే హైకోర్టులో ఏదైతే క్వాష్ పిటిషన్కి సంబంధించి ఏదైతే ఆర్గ్యుమెంట్స్ విన్న తర్వాత దాని డెసిషన్ బట్టి ఇక్కడ రిమాండ్ని తీసుకుంటారా లేదా అని చాలా వరకు ఆలోచించారు. కాకపోతే ఇప్పటివరకు క్వాష్ పిటిషన్కి సంబంధించి ఎటువంటి డెసిషన్ అయితే ఇప్పటివరకు ఇక్కడికి రాలేదు. ఈ కేసుకి సంబంధించి డీటెయిల్స్ మనతో జాయిన్ అవుతున్నారు మా ఇన్పుట్ ఎడిటర్ ఇస్మాయిల్. ప్రస్తుతం లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఇస్మాయిల్, చూస్తున్నాం 14 రోజుల రిమాండ్ విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఒకవైపు హైకోర్టులో ఈ క్వాష్ పిటిషన్ పైన ఆర్గ్యుమెంట్ జరుగుతున్న పరిస్థితుల్లోనే రిమాండ్ డెసిషన్ కూడా వచ్చింది. ఎలా చూడాలి దీన్ని? డెఫినెట్గా ఏదైతే 108, 105 సెక్షన్స్ ఏవైతే రెడ్ విత్ మనం బిఎన్ఎస్కి సంబంధించినటువంటి సెక్షన్స్ పెట్టారో దాని ప్రకారము జీవిత ఖైదు పడేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది ఈరోజు హైకోర్టులో ఎవరైతే లాయర్ ఉన్నారో పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టుకు చెప్పినటువంటి విషయం. ఎందుకు అరెస్ట్ చేశారు, ఏం జరిగింది అనేటువంటి దాని మీద పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఈరోజు 4 గంటలకు ప్రారంభమైనటువంటి విచారణలో హైకోర్టులో చాలా స్పష్టంగా ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకు 8 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా అల్లు అర్జున్ని కూడా మేము రిమాండ్ చేశాము, ఆయన A11గా ఉన్నారు ఈ కేసులో అనేటువంటిది చెప్తూనే ఇది
కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు డెత్ అనేటువంటిది సెక్షన్ కింద ఉంది కాబట్టి జీవిత ఖైదు పడేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆయనను అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరిగింది అనేటువంటి చాలా క్లియర్గా చెప్తున్నారు. సో మార్నింగ్ నుంచి జరిగినటువంటి డెవలప్మెంట్స్ ప్రకారం చూస్తే ఇప్పుడు ఎఫ్ఐఆర్ క్వాష్ చేయడం అనేటువంటి దాన్ని హైకోర్టులో జరుగుతుంది. ఎఫ్ఐఆర్ క్వాష్ చేస్తే రిమాండ్ అనేటువంటిది రద్దయ్యేటువంటి అవకాశం ఉంది. కానీ కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ డెత్ అంటే ఒక మనిషి హత్యకు అన్ఇంటెన్షనల్గా కూడా కావచ్చు, చనిపోవడానికి కారణమైనటువంటి వాళ్లకు వేసేటువంటి ఈ మొత్తం ఏదైతే సెక్షన్స్ ఉన్నాయో ఇవి ఉన్నాయి. కాబట్టి సాధారణంగా ఇటువంటి స్టేజ్లో ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ స్టేజ్లో ఉన్నటువంటి కేసుల్లో ఎఫ్ఐఆర్ క్వాష్ చేయడం అనేటువంటిది చాలా అసాధారణంగానే చూస్తారు. కాబట్టి హైకోర్టులో అల్లు అర్జున్కు సంబంధించి ఆయన ఎఫ్ఐఆర్ క్వాష్ చేసే విధంగా ఈరోజు అడిగారు కాబట్టి ఎఫ్ఐఆర్ క్వాష్ అవుతుందా అనేటువంటి దాని మీద అయితే అనుమానాలు ఉన్నాయి. సో డెఫినెట్గా కాసేపట్లో ఆయనను చెంచల్ కూడా జైలుకి తీసుకెళ్తారు. ఆయన రిమాండ్ సంబంధించి ఇప్పటికే నాంపల్లి కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. కాబట్టి ఆయన బెయిల్ పిటిషన్ వేసుకొని ఆ బెయిల్ కోసం ప్రయత్నించేటువంటి అవకాశం ఉంది. బట్ బెయిల్ కూడా మనం చూసుకుంటే సాయంత్రం 4:30 అవుతుంది. బెయిల్ పిటిషన్ మీద హియరింగ్స్ ఈరోజు జరుగుతాయా, బెయిల్ పిటిషన్ అలో చేస్తారా లేకుంటే హౌస్ మోషన్ ఏమైనా చేస్తారా, న్యాయమూర్తి ఇంటి దగ్గరికి వెళ్ళి పిటిషన్ ఇస్తారా, బెయిల్ పిటిషన్ కోసం హైకోర్టులో వెళ్తారా లేకుంటే అదే ట్రయల్ కోర్టులో వేయమని హైకోర్టు చెప్తుందా, చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయి. బట్ ఒక లాంగ్ లీగల్ బ్యాటిల్ మాత్రం ఇక్కడ నుంచి స్టార్ట్ కాబోతుంది. మార్నింగ్ 11:45 నుంచి ఇప్పటివరకు జరిగినటువంటి మొత్తం టైం లైన్ని మనం చూసుకుంటే అల్లు అర్జున్ చాలా సాధారణంగా ఈరోజు ఇంట్లో నుంచి లేచి ఆయన మార్నింగ్ కొంత లేట్గా లేచి ఇంట్లో ఉన్నటువంటి టైంలో సాధారణంగా 2 పోలీస్ వ్యాన్లలో ఒక ఇన్నోవా ఇంకొక పోలీస్ వ్యాన్లో 2 పోలీసు బృందం అక్కడికి వెళ్ళింది. ఆ తర్వాత ఇంట్లోపలికి వెళ్ళారు, అల్లు అర్జున్ కలవాలని చెప్పారు, ఆయన బెడ్రూమ్లో ఉన్నారు. ఆ తర్వాత ఆయనను డైరెక్ట్గా తీసుకొని చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి వచ్చారు. మీడియా మొత్తం దాన్ని ఫాలో చేసింది. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ వచ్చిన తర్వాత ఆయనను గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. గాంధీ ఆసుపత్రిలో ఆయనకు చికిత్స ఏవైతే వైద్య పరీక్షలు చేశారో అక్కడ నుంచి నాంపల్లి కోర్టుకు తీసుకొచ్చారు. ఆయనకు కోర్టు ఈ రోజు రిమాండ్ విధించడం జరిగింది, 14 రోజుల రిమాండ్. సో డెఫినెట్ గా కేసుకు సంబంధించి చూసుకుంటే ఫాస్ట్ పేస్ లో జరిగిపోయింది ఇస్మాయిల్. అంటే ఏదైతే అరెస్ట్ చేయడం దగ్గర నుంచి ఇప్పుడు రిమాండ్ విధించడం వరకు కూడా చాలా టకటక అన్ని పరిణామాలు కూడా జరిగిపోయిన పరిస్థితి. ఇంత ఫాస్ట్ పేస్ తో ప్రతి కేసు జరిగితే చాలా బాగుంటుందని ఒక స్టేట్మెంట్ కూడా వస్తున్న పరిస్థితి. పోలీసుల వ్యవహార శైలి లేకపోతే లీగల్ గా జరిగింది తప్ప ఉప్ప ఇవన్నీ సెకండరీ, కానీ నిజంగా అన్ని కేసుల్లో ఇంత ఫాస్ట్ గా జరిగితే చాలా బాగుంటుందని ఒక స్టేట్మెంట్ చాలా మంది నుంచి వస్తుంది. బట్ డెఫినెట్గా మనం ఒక అంశాన్ని ఇక్కడ చూడాల్సి ఉంటుంది. ఉదయం పోలీసులు ఎవరికి తెలియకుండా, ఈవెన్ కనీసము పోలీసులు వస్తారు, ఏదైనా నోటీస్ ఇస్తారా లేకుంటే తీసుకెళ్తారా, ఏ సమాచారం కూడా అల్లు అర్జున్ ఫ్యామిలీకి లేదు. వాళ్ళందరూ చాలా సాధారణంగా ఉన్న టైంలో పోలీసులు అక్కడికి ఎంటర్ అయ్యి డైరెక్ట్ తీసుకెళ్ళిపోవడం జరిగింది. సాధారణంగా అందరూ ఏం ఎక్స్పెక్ట్ చేశారంటే ఈ కేసులో అల్లు అర్జున్ విచారణకు పిలుస్తారు, ఆయనకు నోటీస్ ఇస్తారనేటువంటిది మీడియాతో సహా లీగల్ ఎక్స్పర్ట్ అల్లు అర్జున్ ఫ్యామిలీ అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, నోటీస్ ఇవ్వచ్చు అనేటువంటిది. బట్ డైరెక్ట్గా వెళ్ళి ఆయనను అదే పోలీస్ వ్యాన్లో కూర్చోబెట్టుకొని అక్కడ నుంచి పోలీస్ స్టేషన్ తీసుకురావడము, ఆ తర్వాత వేగంగా గాంధీ ఆసుపత్రికి పరీక్షల కోసం, ఇవన్నీ చూస్తుంటే ఒక ఫాస్ట్ పేజ్లోనే జరిగినటువంటి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. బట్ దీని వెనకాల ఏం జరుగుతుంది, సాధారణంగానే పోలీస్ ప్రొసీడింగ్లో చాలా న్యాచురల్గా జరిగేటువంటి ప్రాసెస్ ఇది. కొంత స్లోగా జరగవచ్చు, బట్ న్యాచురల్ ప్రాసెస్లోనే జరిగింది. పోలీసులు ఎక్కడ కూడా చట్టాన్ని అతిక్రమించినట్టు బయట నుంచి చూస్తే కనబడలేదు. బట్ డెఫినెట్గా ఏదైనా పొలిటికల్ ప్రెషర్స్ ఉన్నాయా, ఎందుకు ఇంత ఫాస్ట్ పేజ్లో చేశారు, ఎందుకు ఇమీడియట్గా చేశారు, నోటీసులు ఇవ్వచ్చు, నోటీసులు ఇచ్చి విచారణ చేయొచ్చు అనేటువంటి అంశాలు చాలా వరకు వస్తుంది. బట్ ఇంతకుముందు ఇప్పటికి ఇంకా ఆర్గ్యుమెంట్ జరుగుతున్నాయి. హైకోర్టులో ఆర్గ్యుమెంట్ జరుగుతున్నటువంటి టైంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ 2 అంశాలు క్లియర్గా చెప్పారు. ఈ కేసుకు సంబంధించి మేము ఇప్పటికే 8 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కొంతమందిని అరెస్ట్ చేశాము. ఈరోజు మార్నింగ్ ఎర్లీ అవర్స్లో 2 గంటలకు కూడా కొందరిని అరెస్ట్ చేశాము. ఆ తర్వాత A11గా అల్లు అర్జున్ ఉన్నారు, ఆయనను ఈరోజు మధ్యాహ్నం అరెస్ట్ చేసి రిమాండ్ కూడా చేయడం జరిగింది. అంటే పోలీసులు కంటిన్యూగా ఈ ప్రాసెస్లో ఉన్నారు. బుధవారం రోజు తన మీద ఉన్నటువంటి ఎఫ్ఐఆర్ను క్వాష్ చేయాలని హైకోర్టును అల్లు అర్జున్ ఆశ్రయించారు. ఈరోజు విచారణ జరగాల్సి ఉంది. బట్ ఆల్ ఆఫ్ ఎ సడన్ ఆయనను పోలీసులు అరెస్ట్ చేయడంతోనే ఈ ఇష్యూను స్పీడప్ చేసే ప్రయత్నం ఆయన లీగల్ టీం చేసింది. కానీ విచారణ ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితి. బట్ మనం 2 విషయాలు చూడాలి. క్వాష్ చేయాలి అంటే, ఎఫ్ఐఆర్ క్వాష్ చేయాలి అంటే ప్రిలిమినరీ స్టేజ్లో ఉంది కాబట్టి, ఒకటి అది కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు డెత్ అంటే ఒక మనిషి చావుకు కారణమయ్యారు కాబట్టి, ఈవెన్ ఈ కేసులో సెక్షన్స్ చూస్తే జీవిత ఖైదు కూడా పడేటువంటి అవకాశం ఉందని పబ్లిక్ ప్రాసిక్యూటర్ న్యాయమూర్తికి చెప్తున్నారు. కాబట్టి ఇది చాలా సీరియస్ కేసు అనేటువంటి విషయాన్ని ఇక్కడ పబ్లిక్ ప్రాసిక్యూటర్ చెప్తున్నారు. ఈ 2 విషయాలు మనం చూసుకుంటే ఈ మొత్తం వ్యవహారంలో ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏం కనిపిస్తుందంటే, రేవతి హస్బెండ్ ఒకటి చెప్తున్నారు, నేను కంప్లైంట్ రిటర్న్ తీసుకుంటారు. అది ఏ రకంగా ఇంపాక్ట్ చేసే అవకాశం ఉంటుందా ఈ లీగల్ ప్రాసెస్ మొత్తంలో? బట్ వన్స్ రిమాండ్ అయిన తర్వాత ఆయన కంప్లైంట్ వెనక్కి తీసుకుంటారా అంటే, ఈ టైంలో దీన్ని మొత్తం జ్యుడిషియల్ ప్రాసెస్ని కావచ్చు లేకుంటే ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ని అది హ్యాంపర్ చేసేటువంటి అవకాశం లేదు. ఆయన కంప్లైంట్ ఇచ్చిన తర్వాత వన్స్ ఎఫ్ఐఆర్ అయిపోయిన తర్వాత అది పోలీస్ లోపలికి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ చేతుల్లోకి వెళ్ళిపోతుంది. ఈ టైంలో వచ్చి నేను ఎఫ్ఐఆర్ని నేను నా కంప్లైంట్ కాపీని వెనక్కి తీసుకుంటానంటే అది జరగదు. ఎందుకంటే ఇందులో ఇది ఒక మనిషి చావుకు సంబంధించినటువంటి అంశం కాబట్టి, ఇందులో ఇప్పటికే కోర్టు రిమాండ్ విధించింది కాబట్టి కోర్టు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఇస్మాయిల్, ఒక్క నిమిషం ఇస్మాయిల్, ప్రస్తుతం
ప్రస్తుతం అల్లు అర్జున్ ని తీసుకువెళ్తున్న విజువల్ ప్రస్తుతం మనం చూస్తున్నాం. నాంపల్లి కోర్టు నుంచి ఆయన్ని బయటకు తీసుకెళ్తున్న విజువల్ ప్రస్తుతం మనకు కనిపిస్తోంది. చెంచల్ కూడా జైలుకి తీసుకెళ్లే అవకాశం ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు. కొంత కంపోజ్డ్ గా కూల్ గానే కనిపిస్తున్న పరిస్థితి అల్లు అర్జున్ ప్రస్తుతం. బయట ఫ్యాన్స్ కనిపిస్తున్నారు. ఒక రో పార్టీని ఏర్పాటు చేశారు, పోలీస్ వెహికల్ సిద్ధం చేశారు. డైరెక్ట్ గా ఆయన్ని తీసుకుని చెంచల్ కూడా జైలుకి తరలించే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఉదయం అరెస్ట్ చేసిన దగ్గర నుంచి కూడా ఇదొక విజువల్ ప్రస్తుతం నాంపల్లి కోర్టు దగ్గర నుంచి చూస్తున్నారు. ఇస్మాయిల్, ప్లీజ్ కంటిన్యూ. ఇస్మాయిల్, ఇస్మాయిల్ బిందు మనం చూడొచ్చు. ఇప్పుడున్నటువంటి స్టేజ్లో మనం అల్లు అర్జున్ తీసుకెళ్తున్నటువంటి విజువల్స్ అయితే చూస్తున్నాం. ఇప్పుడున్నటువంటి స్టేజ్లో అయితే ఒకవేళ ఎవరైతే కంప్లైంట్ కాపీ కంప్లైంట్ ఇచ్చారో ఆయన ఒకవేళ తన కంప్లైంట్ వెనక్కి తీసుకున్నా కానీ ఈ మొత్తం ప్రాసెస్ను పూర్తిగా ఈ ప్రాసెస్ను హ్యాంపర్ చేయలేరు. ఈ ప్రాసెస్ అనేటువంటిది ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అయినటువంటి పోలీసుల చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఇదే ఇష్యూను కోర్టు కూడా చూస్తుంది కాబట్టి కోర్టు దీని మీద నిర్ణయించాల్సి ఉంటుంది. ఎందుకంటే చాలా కేసెస్లో ఇటువంటి టైంలో ఎవరైతే అప్లికెంట్ ఉన్నారో, ఎవరైతే పిటిషన్ వేసినటువంటి వ్యక్తి ఉన్నారో వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి చాలాసార్లు ఇటువంటి మొత్తం కంప్లైంట్ కాపీలు వెనక్కి తీసుకొచ్చారనేటువంటి ఆరోపణలు చాలా సందర్భాలు కూడా వచ్చాయి. బట్ ఈ స్టేజ్లో మాత్రం ఎక్కడ కూడా దీన్ని ఈ ప్రొసీజర్ను అడ్డుకునేటువంటి అవకాశం లేదు. ప్రొసీజర్ కంటిన్యూ అవుతుంది. బట్ రెండో విషయాన్ని కూడా మనం చూడాలి. ఈ కేసులో హైకోర్టు ఏం చెప్తుంది అనేటువంటిది, ఎఫ్ఐఆర్ క్వాష్ చేయాలి అనేటువంటి దాని మీద ఇంకా ఆర్గ్యుమెంట్ జరుగుతున్నాయి. ముఖ్యంగా అల్లు అర్జున్కి సంబంధించినటువంటి న్యాయవాది దీనికి సంబంధించినటువంటి ఆర్గ్యుమెంట్స్ ఇంకా వినిపించాల్సి ఉంది. పబ్లిక్ ప్రాసిక్యూటర్ తనకు సంబంధించినటువంటి ఆర్గ్యుమెంట్స్ వినిపించారు. దాంట్లో చాలా క్లియర్గా ఇది ఒక మనిషి చావుకు సంబంధించినటువంటి ఒక సివియర్ కేసు కాబట్టి ఇందులో లైఫ్ పడేటువంటి అవకాశం కూడా ఉంది, జీవిత ఖైదు పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దీన్ని మేము ఈ స్టేజ్లో అరెస్ట్ చేయాల్సి వచ్చింది. ఎవరెవరిని ఎప్పుడు అరెస్ట్ చేశారనేటువంటిది పబ్లిక్ ప్రాసిక్యూటర్ చెప్పాడు. బట్ రెండో విషయము, నిజంగానే ఒక క్వాష్ పిటిషన్ హైకోర్టు స్థాయిలో పూర్తిగా విచారణలో ఉన్నటువంటి సమయంలో ఈ మొత్తం కేసులో ఎవరైతే ఉన్నారో అల్లు అర్జున్ను అరెస్ట్ చేయడం కావచ్చు, లేకుంటే ఆయన తీసుకెళ్లడం కావచ్చు, ఇది ఎంతవరకు కరెక్ట్ అనేటువంటిది కూడా ఈ హైకోర్టులో విచారణ సందర్భంగా వచ్చేటువంటి అవకాశం ఉంది. గతంలో కొన్ని కేసెస్ ఉన్నాయి, గతంలో కొన్ని జడ్జిమెంట్స్ ఉన్నాయి. ఆ జడ్జిమెంట్లలో ఒక లీగల్ ప్రొసీజర్ అంటే తనకు న్యాయ సహాయం కావాలి, న్యాయస్థానాన్ని ఒక వ్యక్తి కోరినప్పుడు ఆ ప్రాసెస్ కంటిన్యూషన్లో ఉన్నప్పుడు పోలీసులు అరెస్ట్ చేయకూడదు అనేటువంటి తీర్పులు కూడా ఉన్నాయి. సో ఇప్పుడున్నటువంటి కేసులో అరెస్ట్ జరిగిపోయింది కాబట్టి కోర్టు ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది, ఎఫ్ఐఆర్ను క్వాష్ చేస్తుందా, లేకుంటే అరెస్టును అడ్డుకొని బెయిల్ ఇస్తుందా, లేకుంటే బెయిల్ పిటిషన్ వేసుకోమని చెప్తుందా, ఏంటిది అనేటువంటిది చాలా స్పష్టంగా మనం చూడాల్సి ఉంటుంది. ఇస్మాయిల్, ఇంకొక విషయం, సంధ్యా థియేటర్ యాజమాన్యం రాసిన లెటర్ కూడా ఒకటి బయటకు వచ్చిన పరిస్థితి. ఇప్పుడు ఈ రిమాండ్ విధించే టైంలో కానీ ఆర్ క్వాష్ పిటిషన్కి సంబంధించి వాదనలు జరుగుతున్న టైంలో కానీ దాన్ని కన్సిడర్ చేసే అవకాశం ఎంతవరకు ఉంటుంది? ఎందుకంటే మేము పోలీసులను అడిగాము, మేము మెన్షన్ చేశాము, వీళ్ళంతా వస్తున్నారని, భద్రత కావాలని అడిగామని చెప్పి చాలా క్లియర్ కట్గా ఆ లెటర్లో ఉన్న పరిస్థితి. రిమాండ్ చేసేటప్పుడు ఇలాంటి అంశాలు పరిగణలోకి తీసుకుంటారా? రైట్. ప్రస్తుతం అల్లు అర్జున్కి 14 రోజుల రిమాండ్ విధించినట్టుగా ప్రస్తుతం తెలుస్తోంది. నాంపల్లి కోర్టు దగ్గర నుంచి ఆయన్ని చెంచల్గూడ జైలుకి తీసుకువెళ్తున్న దృశ్యాలు కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. నాంపల్లి కోర్టు దగ్గర భారీ బందోబస్తు కూడా ప్రస్తుతం కనిపిస్తోంది. సో ఉదయం నుంచి కూడా చకచక పరిణామాలన్నీ కూడా జరిగిపోయాయి. ఉదయం పోలీసులు అల్లు అర్జున్ నివాసానికి రావడం, ఆయన్ని అరెస్ట్ చేయడం, ఆ తర్వాత చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లడం, ఆ తర్వాత ఆయన్ని తీసుకుని గాంధీ హాస్పిటల్లో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ వెంటనే నాంపల్లి కోర్టులో ఆయన్ని ప్రొడ్యూస్ చేసిన పరిస్థితి. మరొక వైపు అల్లు అర్జున్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. ప్రస్తుతం ఆ క్వాష్ పిటిషన్కి సంబంధించి వాదనలు కూడా హైకోర్టులో జరుగుతున్న పరిస్థితి. రిమాండ్ రిపోర్ట్లో A11గా అల్లు అర్జున్ ఉన్నారంటూ కూడా పీపీ మెన్షన్ చేసిన పరిస్థితి. ఒక వ్యక్తి మృతికి కారణమయ్యారు, దీనికి లైఫ్ పడే అవకాశం ఉంటుంది, జీవిత ఖైదు పడే అవకాశం ఉంటుంది అనే అంశాన్ని పీపీ కోర్టు దృష్టికి తీసుకెళ్లినట్టుగా కూడా తెలుస్తోంది. సో ప్రస్తుతం ఇప్పుడు హైకోర్టు ఏం చేయబోతోంది అనేది ప్రశ్న. మరొక వైపు నాంపల్లి కోర్టులో పరిణామాలు కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. నాంపల్లి కోర్టులో అల్లు అర్జున్కి 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. వెంటనే అల్లు అర్జున్ని తీసుకుని చెంచల్గూడ జైలుకి తీసుకువెళ్తున్నారు దృశ్యాలు కూడా ఇప్పటి వరకు మనం చూసిన పరిస్థితి. సో ఇప్పుడు అల్లు అర్జున్కి వచ్చే రిలీఫ్ ఏంటి? హైకోర్టు ఏమన్నా ఆయనకి రిలీఫ్ కలిగించే అవకాశం ఉంటుందా? ఏదైతే రిమాండ్ రిపోర్ట్ని రద్దు చేసే అవకాశం ఉంటుందా? ఈ ప్రశ్నలన్నీ ప్రస్తుతం మిగిలి ఉన్నాయి. ఒకవేళ బెయిల్ పిటిషన్ వేసుకోవాలన్నా కూడా 2 సెలవు రోజులు ఉన్న పరిస్థితి. అల్లు అర్జున్ లీగల్గా ఏం చేయబోతున్నారు? ఇది ఒక కంప్లీట్ లీగల్ బ్యాటిల్గా కంప్లీట్గా మారిన పరిస్థితి కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. మరొక వైపు ఎవరైతే ఈ సంధ్యా థియేటర్ తొక్కిసలాటలో మృతి చెందారో రేవతి, ఆమె భర్త కంప్లైంట్ని వాపస్ తీసుకుంటాను అని చెప్పినట్టుగా కూడా ఒక స్టేట్మెంట్ మనకు కనిపించింది. కానీ ఈ టైంలో అది ఎటువంటి